హలో, ఏంటండి బాబు, ఇది వస్తలేదు. అవును, నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో ఆడపడి షూటింగు, తర్వాత చిట్టి చెల్లెలు, తర్వాత కోడదిద్దుల కాపురానికి నైట్ షూటింగ్ జరుగుతుంటే పద్మనాభం గారిని ఎన్టీ రామారావు గారు కలిసి హరినాథ్ గారి ఇంటి దగ్గరే వెంకటనారాయణ రోడ్డు అని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు పాలు తీసుకుని వెళ్ళారు. నైట్ హరినాథ్ గారు నేనే కాసుకుని వెళ్తే ఆయన మందు మానేసి పాలు తాగుతూ ఎప్పుడు నేర్చుకున్నామని హరినాథ్ గారిని జోక్ చేశారు ఎన్టీ రామారావు గారు ఇంటి వెంకటనారాయణ రోడ్లో టీ నగర్లో అది పార్క్ దగ్గర, నటేషన్ పార్క్ దగ్గర జోక్ చేస్తే అందరూ నవ్వారు, మొత్తం షూటింగ్లో అంతా కూడా. అలాగే పద్మనాభం గారును ఈయన తాగేసిన ట్యాక్ చేస్తారు ఎన్టీ రామారావు గారు. అందులో రోడ్డు మనకు కూడా వెళ్తుందా, మనం రోడ్డు కూడా వెళ్తున్నామా అని ఒక జోక్ ఉంటుంది అనమాట ఆ కారులో ఆ షూటింగ్ చేసేటప్పుడు. అది వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే. అక్కడే కొన్నాళ్ళు భానుప్రియ గారు కూడా ఉండేవారు. ఆ పక్కనే తమిళకి ఆర్టిస్టు రైటరు కన్నదాసన్ గారు ఉండేవారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు చల్లని నేయడం చేసేవారు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ దాసనారాయణరావు గారు ఆ రోజుల్లో చల్లని నేడకి అసిస్టెంట్ డైరెక్టరు. అది విషయం. అక్కడే ఉండేవారు, అక్కడే పక్కనే. ఈయన 14వ నెంబరు ఎన్స్మాన్ రోడ్డు హరినాథ్ గారు, 15వ నెంబర్లో దాసనారాయణరావు గారు వెనకాల గెస్ట్ హౌస్లో ఉండేవారు అనమాట. అది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు జోక్ అందరూ నవ్వుతుంటే, అలాగే ఆ టైంలో ఎన్టీ రామారావు గారితో హరినాథ్ గారి సినిమాలు చాలా ఉండేవి. ఆడబడుచు, చిట్టి చెల్లెలు, ఇంకా కొన్ని సినిమాలు కూడా. అలాగే ఎస్వి రంగారావు గారు కూడా చదరంగంలో హరినాథ్ గారిని బుక్ చేసుకున్నారు. ఆ తమిళ్లో కూడా డబ్ చేశారు. అది విషయం. ఇంకెన్నెన్నో చెప్పాలనుకుంటున్నాను, త్వరలోనే చెప్తాను మీకు. అది విషయం. ఓకే, బాయ్. ఉంటాను, ఇంకా చేస్తూ ఉంటాను, మీకు వీడియోలు పెడతానే ఉంటాను. ఓకే.